ఎవరు కూడా మన విషయం గురించి ఆలోచించరు. ఏ బంధువులైనా, రక్త సంబంధులైనా, స్నేహితులైనా ఎవరు మన గురించి పట్టించుకోరు, ఆలోచించరు. కానీ మనం పాడైతూ ఉన్నప్పుడు చూసి ఆనందపడుతూ గంతులు వేస్తూ ఉంటారు. అదే మన దేవాది దేవుడు, మనను సృష్టించిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మన మీదనే ఆశ, ఆయన కనుదృష్టి మన మీదనే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని సృష్టించాడు. సృష్టిలో ఆయన ప్రేమగా ఆయన రూపాన్ని చేసుకొని ఆయన జీవాత్మను ఊది ఉన్నాడు. కాబట్టి ఆయన కనులు ఎప్పుడూ కూడా మన మీదనే నిలిచి ఉంటవి. మనకి ఏం కావాలో సమస్తాన్ని సమకూరుస్తాడు. మన భారాన్ని ఆయన మోస్తూ ఎంత భారమైన ఎంతటిదైనను కూడా తను వేసుకొని మనల్ని సంతోషపరుస్తూ ఆనందపరుస్తూ ఉన్న ఆ దేవుణ్ణి విడిచి మనము భూ సంబంధమైన స్నేహితులు, రక్త సంబంధులు, బంధుమిత్రుల పైన దృష్టి పెడుతున్నాము. నిజమైన దేవునితో మనం ఉండి మన సమస్త భారమును ఆయనపై మోపమంటుండు. ఆయనకి అప్పగించి ఆయన ఎడల మనం ఉండి ప్రార్థించి సమస్తాన్ని ఆయనకి మన సమస్యని అప్పగించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క సమస్య నుండి విడుదల అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి దేవుడి వాక్కు, ఈ వాగ్దానమును వింటూ ఉంటే నాకైతే ఎంత ఆనందం అనిపిస్తుందో. నీ భారము యెహోవా మీద మోపమంటున్నాడు, ఆయనే రక్షిస్తాడు అంటున్నాడు. అంత గొప్ప మాట ఈ వాగ్దానము. ఈ వాక్కు మన బంధువులు, రక్త సంబంధులు, మన కన్నె తల్లిదండ్రులైనా మేము ఉన్నాము, నీ సమస్య ఏందో మేము తీరుస్తామనే ఒక భారాన్ని వారు మోయలేరు. కానీ మన దేవుడు మన కోసము ఇంతగా ప్రేమిస్తూ ఎంతగా తెలియపరుస్తున్నప్పుడు ఇకనైనను మన మనసును మార్చుకొని దేవునికి ఇష్టకరంగా నిలిచి సమస్త భారమును బాధ్యతలను దేవుని పాదాల ఎదుట ప్రార్థించి అప్పగిద్దాము. అందరి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు గొప్ప దేవుడు ప్రభా. ప్రతి వేకమైనను అతి క్రాస్యమైనను వెన్ బీ స్టెల్ బికాస్ మీ నీ సమస్త బ్రేకాస్టేకని బ్రాయ్కని హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మడ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవ వారి సమస్యలు, ఎన్నో కష్టాలు, బాధలు నిలిచి ఉంటుండగా నీ పాదాలు ఎదుట వారి ప్రతివేకమైన భారమును ఆ యొక్క ప్రతి నికాస్యమునకు ప్రభా నీకు తెలియపరచుట నువ్వు సమస్త కార్యములు చేస్తానని వాగ్దానం చేస్తున్నావు. అట్టి రీతిగా ప్రతి ఒక్కరి మనస్సును నీ వైపుగా త్రిప్పబడి నీ ఎడల ప్రతి నికాస్యమును కలిగి ఉండే కృపను దయచేయమని ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.